వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా ఎలాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి. వీడియోకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మేమైతే ఈ వీడియో చేసే ముందు మనకేం జరిగిందంటే 8 రోజులు అవుతుందండి. ఎందుకంటే ఈ వీడియో మేము 8 రోజుల తర్వాతనే పెట్టిండాల్సింది. కాకుంటే ఏంటంటే మాకు మొబైల్ అనేది పాడైపోయిందండి. ఆ పాడు కావడం వల్ల మేమైతే వీడియోలు చేయలేకపోయాము. ఆ రోజు వీడియోనే మీకు ఈరోజు అయితే పెడుతున్నాను నేను. చాలా అంటే చాలా మేము ఇక్కడే ఉండింటే మాకు మా మొబైల్ పాడైపోకుండా ఉండు అని అనిపిస్తుంది. కానీ మేము చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ నడిచి వెళ్ళామండి. అక్కడ ఆ తోట దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమైందంటే అక్కడ అంతా మొత్తం అయితే వీడియో అయితే చేసాము. కానీ మనం తీరా ఇంటికి వచ్చే చాలా అస్సలు నాకు అనేది కంటికి నిద్ర లేదు. ఏదైనా వీడియో చేయాలంటే అదే చేతిలో మొబైల్ లేదు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే 2 కాళ్ళు కట్టేసి గిజ జాడించుకున్నట్టు అయిపోయిందండి నా ప్రాణం. చాలా అంటే చాలా అలాగైతే అయిపోయింది. ఇంకా ఏంటంటే ఈరోజు అంటే మా మొబైల్ పాడైపోయింది. ఎప్పుడంటే ఈ జూన్ 3వ తారీఖునైతే పాడైపోయిందండి. మేము అప్పటి నుంచి ఆ రోజే వెళ్ళి మొబైల్ అయితే రిపేర్కి అయితే ఇచ్చేసాము. అక్కడ మాకు రిపేర్ చేసి ఈరోజు అయితే ఇచ్చారు. ఈరోజు తారీఖు దాదాపు వచ్చేసి 11. అంటే మేము వీడియో చేసింది 8 రోజుల వీడియో ఈరోజు అయితే పెడుతున్నాము. చూసేయండి, మీరు అర్థమైపోయింది. ఎందుకంటే వచ్చేసి అసలు నేను ఎవరైనా ప్రతి ఒక్క యూట్యూబర్కి వాళ్ళ చేతిలో వీడియోలు చేసేటోళ్ళు వాళ్ళ చేతిలో మొబైల్ లేకుండా పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ యూట్యూబ్లో వీడియో తీసే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది నా బాధ. అసలు మొబైల్ లేకపోవాలకల్లా నా పరిస్థితి అసలు ఎవరికి చెప్పుకోలేను. చేతులు సరిపోయిన డబ్బులు లేవు. మొబైల్ తెచ్చుకునేంత మొబైల్ తెచ్చుకోవడానికి అంత డబ్బులు లేవు. చేపలు పడ్డంలే. అసలు అంటే ఎలా అంటే అలా ఉందండి. కాకపోతే నేనేంటంటే మా సార్ని అడిగి చూడండి ఫ్రెండ్స్, మీకైతే తోట మొత్తం అక్కడ వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఏం పని చేసినామా చాలా అంటే చాలా వరకైతే మంచిగా అక్కడ మనం నేనైతే కొద్దిసేపు అల్లం నాటాను. మా ఆయన అక్కడ ఎలా పని చేశాడని అయితే చూపించాను. ఇప్పుడైతే మా తోటలో అయితే చాలా వరకు పనులు అయితే బాగా మెండుగా ఇలాగైతే కలిసాయండి. ఎందుకంటే పనులు చేయడానికి బాగా పనులు లేకుంటే ఏం పని లేదబ్బా, ఈ పని లేదు ఆ పని లేదని అనుకుంటాం కదండి. అలా ఏం లేదండి. మా తోటలో అయితే ప్రతి ఒక్క పని ఉందండి. ఈ పని ఆ పని లేదనకూడదు. పసుపు నాటాము, అల్లం నాటాము, ఇంకా వచ్చేసి ఒక పేలు మొక్కలు నాటిన, ఇంకా ఒక పేలు సగం ఇవి మొత్తం కటింగ్ అయితే ఇక్కడైతే వచ్చేసి ఇంత వర్షం చూడండి ఎలా ఉంది. మాకెళ్ళి ఫుల్గా అయితే మోడగించుకుంది. ఇంకా వచ్చేసి ఏంటంటే వర్షాకాలంలో ఇప్పుడు ఈ సీజన్లో అయితే మా సైడ్ అయితే మా తోటలు అయితే ఇలాగైతే మామిడికాయ అయితే కాసే ఉన్నాయండి. చూడండి ఎలా ఉన్నాయో, గుత్తులు అయితే ఎలా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో. మంచిగా అయితే గుత్తులుగా ఎలా ఉన్నాయి చూడండి. ఈ వర్షాకాలంలో ఈ సీజన్లో అయితే మామిడికాయలు అయితే ఇలాగైతే కాసాయండి. మేము ఉండే తోటలు అయితే మామూలుగా అయితే మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది లేదు. జీరంగులు గీయని ఉన్నాయి. చూడండి ఇక్కడైతే రైతులైతే ఇక్కడ మొక్కజొన్న నాటడానికి అయితే ఇలాగైతే దుక్కు దున్నిచ్చారండి. చాలా అంటే చాలా మంచిగా అయితే దుక్కు దున్నిచ్చారు. ఇత్తనం అయితే పెట్టేస్తారండి, మొక్కజొన్న ఇత్తనం. చూడండి ఇక్కడైతే బలానికైతే మందైతే ముందుగానే పోస్తారండి ఇలాగా పొలంలో. మొక్కజొన్నకైతే స్టార్టింగ్ అయితే అయ్యాయండి మా సైడు. ఇన్ని చెప్తున్నాను. ఎవరు నాన్న విత్తనాలకైతే ఇలాగైతే
దుక్కి అయితే దున్నిస్తారండి, గొర్రె అయితే కొట్టిస్తారు ముందుగా. ఇలాగైతే మందు ఇలాగైతే కలిపి పెట్టుకుంటారు. సరిగా 10 ఎకరాలు ఉంటుందండి ఇక్కడైతే. ఇప్పుడైతే ఇక్కడ ఉండే రైతు అయితే ఈ విత్తనం పెట్టిస్తున్నాడు, మొక్కజొన్న విత్తనం. చూడండి, మొత్తానికైతే కిలోమీటర్ అయితే ఉంటుందండి. వచ్చేసాము మేము ఇక్కడికి, ఈ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ రూమ్ నుంచి ఈ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదండి మా రామయ్యన్న ఉండే తోట దగ్గర చెడ్డు, కాకడాల చెట్టు అండి ఇది. కానీ మా అన్న అయితే ఊరికైతే వెళ్ళాడండి, వాళ్ళ భార్యనైతే తొలకరాడానికి అయితే వెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి కలకమరాలు, ఇక్కడ వచ్చేసి ఒరిషే వాళ్ళు ఏంటంటే మొక్కజొన్న అయితే నాటారండి. చిన్నగా గార్డెన్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకు నాటింది? వావ్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఇక్కడ. పొయ్యి ఒరిషే వాళ్ళు వేసిన పొయ్యి అండి ఇది. చాలా చక్కగా అయితే వేశారు. అంటే మనకు పెట్టుకున్న కుండకైతే మంచి అంటకుండా అయితే చేశారండి. చాలా బాగుంది కదండి పొయ్యి. అసలు నాకు రాదండి ఇలాగ వేయడం, పొయ్యి లాగంటే ఇలాగైతే వేసేసింది దాన్ని. చాలా బాగా అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే తోటలోకి అయితే వచ్చేసామండి. ఈ తోటలో ఏంటంటే మనం ఇక్కడ పని చేస్తున్నారు. అక్కడ ఏం పని చేస్తున్నారు అని అయితే మీకైతే చూపిస్తాను వీడియోలో. చాలా దూరం అయితే వచ్చేసామండి అక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడైతే మనం మా ఆయన దగ్గరికి అయితే వచ్చామండి. మా ఆయన అయితే పసుపు నాటున్నాడు. అల్లం అంటాం, అది అల్లం అంట. ఇదేంది అల్లం ఉన్నట్టుంది, వాసన రావడం లేదు. నేను డిలీట్ చేసేసాను. ఇదేది వాసన రావడం ఉండదు కదా, పసుపు వాసన వచ్చిందమ్మా. పసుపునేమో అబ్బాయి, తెల్లకుందే. పసుపే సన్న పసుపు ఏదన్నాడు మీరంతా కానీ మోసులు మొత్తం మెట్టి పెట్టిరు కదా. నీళ్ళు కడుతుంటే అంతేనా? ఉదయం నుంచి అయితే ఈ పని అయితే చేస్తున్నారు మన తోటలో ఒరిసే వాళ్ళు. ఇక్కడ మా ఆయన కూడా ఇంత పడైతే పనికైతే వచ్చాడు ఈరోజు. భూమి ఆరినట్టుంది కదా ఇక్కడ. చిన్న పిల్లలు కూడా మొలకలు వచ్చినాయి, చక్కటి మొలిచేదే. చాలా చిన్న పీస్ అండి, మొలకైతే వచ్చింది చూడండి. మా యాన్ని అయితే ఎగేస్తున్నా, చక్కచక్క మొలకాడికి ముందు వెళ్ళిపోవాలని. చక్కచక్క పోవాలి కదా మళ్ళీ. నువ్వేం నాన్న ఉండవు ఇంకా దగ్గర పొరపాటు అయిపోతుంది ముందు నుంచి రంగా. అబ్బా నువ్వు ఇంకా బా పక్కరా నువ్వు కంచి. ఇంకా నాకు చెప్పలేదు నువ్వు, చెప్తా. బూట్స్ ఏంది అంతే. ఇది అల్లం వేసినమ్మా, ఇది అల్లం. ఇది తెల్లగా అల్లం, పసుపు తెల్లగా. నువ్వు నాటుకుంటూ ముందుకో బాబాయ్. ఇంకా వాళ్ళ కాడికి అడిగి పోతావు కదా. నీకు వెళ్ళి అడుగుతున్నా నాడుతుంటే ఎప్పటికి రాలబ్బా అని చూస్తాడు. తొందరగానే వస్తా మీ దగ్గరికి. అప్పుడే వేరే మొత్తం వదిలేసింది బామా. నాటేసింది, నిలబడుతూ నాటేసింది. మాకేనండి కూరలేకి మాంసం లేకి అల్లం పెట్టి నాటిస్తారు సారలు అని అనుకునేరండి, కానీ మాకు కాదు.
ఎందుకో నాటిస్తారు మనకే ఉపయోగం ఉంటుందని. మాకైతే చాలా ఉపయోగమే, ఎందుకంటే మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి అల్లం కావాలన్నప్పుడల్లా వచ్చి తీసుకెళ్తాం కాబట్టి. ఇక్కడ నాటినవా? అది మీ బాబాయ్ అక్కడ వచ్చి నాటక ఇంత చిన్న పిలకలు వచ్చినాయి ఇలా చూడండి. ఇదైతే ఈ రోజు ఆ రోజు అనకూడదండి, ప్రతిరోజు అయితే పని ఉంటుంది మా తోటలో. వీళ్ళకి సార్ వాళ్ళు ఏం తెచ్చుకున్నావా? నాటుతారా 2 రోజులు అంతే కదా. ఆయన చూడ నాడుతుండవు చూడమా చూడమా. ఆకులు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు వీడియో, చాలా బాగుంటుంది ఇక్కడ. పసుపు అండి, ఇక్కడ మన సార్ వాళ్ళు అయితే పసుపుని ముందుగా బ్రతికిచ్చి మొలకలు తెప్పించి నాటుతున్నామండి. ఎన్నెళ్ళకు మొలక వచ్చింది ఇది ఇలా. కట్ చేయమని చూడండి. ఇట్లా కటింగ్ మాడి తోట కటింగ్ ఎలా ఉంటుందో మీకైతే రేపటి వీడియోలు అయితే చూపిస్తాను, చూసేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.